హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం. నమస్తే సార్, ఏఆర్ రెహమాన్ గారు తన భార్యతో విడాకులు తీసుకోవడం చూస్తున్నాం సార్. 29 years తర్వాత విడాకులు తీసుకోవడంతో చాలామంది ఆశ్చర్యపోయారు, ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి. అయితే దీన్ని జనరలైజ్ చేసి చూస్తే సార్, చాలామంది ఇప్పుడు విడాకుల రేటు పెరిగిపోవడం చూస్తున్నాం. సెలబ్రిటీలు తీసుకుంటున్నారు, నార్మల్ పీపుల్స్ నుంచి కూడా డైవర్స్ రేట్ అనేది పెరిగిపోవడం చూస్తున్నాం. ఎందుకు సార్, దీనికి గల కారణాలు ఏంటి? ఏఆర్ రెహమాన్ది ముందు చెప్పుకుంటే, ఏఆర్ రెహమాన్ వైఫ్, ఆమె పేరు సైరాబాను. ఆమె కూడా మంచి పోస్టులు కానీ రైటింగ్ కానీ చాలా మెచ్యూర్గా పెడుతుంటుంది. సో ఆమె తరపున అడ్వకేట్ వందనాష, ఆమె నిన్న ఒక ప్రకటన వచ్చేసింది. అందులో ఏముందంటే 29 ఏళ్ళు చాలా హ్యాపీగా కలిసి ఉన్న ఈ జంట విడిపోతున్నారు. చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళు ఇప్పటికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంది. అయినప్పటికీ వాళ్ళ మధ్య ఉన్న కొన్ని డిఫికల్టీస్ కావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ని అధిగమించి కలిసి ఉండలేము అనే నిర్ణయానికి ఇద్దరు వచ్చారు. సో అందువల్ల ఇద్దరు కూడా విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. వాళ్ళ ప్రైవసీని గౌరవించవలసిందిగా కోరుతున్నాము అనేది ప్రధానంగా వాళ్ళు చెప్పారు. దాని తర్వాత ఏఆర్ రెహమాన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. సో బేసిక్గా ఏఆర్ రెహమాన్ మన అందరికి తెలుసు, ఆయన ఇంటర్నేషనల్ స్థాయి మ్యూజిక్ డైరెక్టర్. స్లమ్డాగ్ మిలియనీర్లో ఆయనకి ఆస్కార్ కూడా వచ్చింది. తర్వాత గ్రామీ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇంటర్నేషనల్లీ ఏఆర్ రెహమాన్ అంటే ఇవాళ తెలిసిన పేరు. రెండవది ఆయన గ్రోత్ మనందరికీ తెలుసు. ఆయన 90లో మణిరత్నం రోజాతో స్టార్ట్ అయ్యాడు. అంతకుముందు యాక్చువల్గా ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. వాళ్ళ నాన్న ఆర్కే శేఖర్, ఆయన కూడా మ్యూజిక్ డైరెక్టర్. వాళ్ళ అమ్మ కస్తూరి. సో తను అనేక మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర పనిచేశాడు. యాక్చువల్గా అంతకుముందు ఆయన ట్రినిటీ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ లండన్లో కూడా చదువుకున్నాడు. అట్లాగే మద్రాసులో కూడా మ్యూజిక్ చదువుకున్నాడు. దాని తర్వాత పనిచేశాడు ఎక్కువగా. ఎంఎస్ విశ్వనాథన్ కావచ్చు, విజయ్ భాస్కరు, ఇళయరాజా, రమేష్ నాయుడు, హంసలేఖ, రాజ్కోటి, తర్వాత జకీర్ హుస్సేన్, కొనక్కుడి వైద్యనాథన్, ఎల్ శంకర్, ఇలాంటి వాళ్ళ దగ్గర అంతా ఆయన చాలామంది దగ్గర పనిచేసిన తర్వాత 90లో రోజాతో వచ్చాడు. అది ఒక కొత్త రకమైన సౌండింగ్ కావచ్చు, టూన్స్ కావచ్చు, చాలా కొత్తగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి మణిరత్నం అండ్ శంకర్, వీళ్ళ ఈ డైరెక్టర్లు రామ్ గోపాల్ వర్మ, రంగీలా, ఇలాగా అతను మెల్లమెల్లగా తాళ్ళతో నేషనల్ లెవెల్లో బాగా ఇదయ్యాడు. సో అన్ని భాషల్లో కూడా ఇవాల్టి జనరేషన్కి, ఒకప్పుడు జనరేషన్కి ఇళయరాజా ఎలాగో ఇవాల్టి జనరేషన్కి ఏఆర్ రెహమాన్ అలాగా మొన్నటి వరకు ఇదయ్యాడు. ఈ మధ్య కూడా మళ్ళీ ఆయన కంబ్యాక్ అయినట్టు కనబడుతుంది. సో అయితే ఆయన దిలీప్ కుమార్ నుంచి ఏఆర్ రెహమాన్ అంటే అల్లా రకా రహమాన్ అనమాట. ఏ అంటే అల్లా, ఆర్ అంటే రక, అల్లా రకా రహమాన్. 1989లో కన్వర్ట్ అయ్యాడు. ఆయనే కాదు, వాళ్ళ మొత్తం ఫ్యామిలీ కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. ఎందుకు కన్వర్ట్ అయ్యారంటే, వాళ్ళ చిన్న చెల్లెలకి తీవ్రమైన అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్యానికి సంబంధించి అనేక హిందూ దేవుళ్ళకి మొక్కున్నారు, కానీ ఫలితం కాలేదు. అప్పుడు వాళ్ళకి కాదిరీ తరీకా అనే ఒక ఆయన పరిచయం అయ్యారు. సుఫీలో తరీకా అంటే గైడ్ అనమాట. ఆ గైడు వీళ్ళకి ఆ పాపని రక్షించినాడని వీళ్ళు నమ్ముతున్నారు. సో దాంతో ఇస్లాంలోకి కన్వర్ట్ అవుదామని ఆయన బోధనలతో వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ కన్వర్ట్ అయ్యారు. వాళ్ళమ్మ కూడా కస్తూరి నుంచి కరీం అని పేరు మార్చుకున్నారు. అట్లాగే వీళ్ళందరూ కూడా పేరు మార్చుకున్నారు. ఇదేమీ విచిత్రమైన విషయం కాదు. కాకపోతే ఈయన సెలబ్రిటీ కాబట్టి ఇలా మారిన వెనక ఈ స్టోరీ ఉంది. నమ్మకాలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వేరే దేవుళ్ళు మన దేవుళ్ళు మనల్ని కాపాడలేనప్పుడు, వేరే మత దేవుళ్ళు కాపాడినప్పుడు ఆ మతంలోకి కన్వర్ట్ కావడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అలాగే ఆయన అప్పటి నుంచి ఒక ట్రూ ముస్లింగా ఉంటున్నాడు. సో ఇప్పుడు 29 ఏళ్ల తర్వాత ఎందుకు ఇదయ్యాడు? ఆల్రెడీ వాళ్ళకి 3 పిల్లలు, ఖతీజా, రహీమా, అమీను. ఈ ఖతీజా మ్యూజిక్ డైరెక్టర్, ఆమె కూడా, అమీన్ కూడా సింగరు, ప్లేబ్యాక్ సింగరు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు. 29 ఏళ్ళు అంటే వాళ్ళకి కనీసం 27, 28 అయితే ఉంటాయి కదా వాళ్ళకి కూడా. సో అంటే 3 పిల్లలు పెద్ద అయినాక ఎందుకు వీళ్ళు విడిపోయారు అనే దానికి మనకి కారణాలు తెలీదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఏమేమి జరిగింది, ఒక్క రోజులో విడిపోరు కదా. 29 ఏళ్ళ దాంపత్యంలో నుంచి రావడం అంటే అంత ఈజీ కాదు. ఆ స్ట్రగుల్ అనేది ఎప్పటి నుంచో పడుంటారు.
ఇంక ఈ స్ట్రగుల్ ఇద్దరికీ పెయిన్ రిలేషన్షిప్లో ఒక దాని ఏమంటారు ఒక పాయింట్లకి ఇంకా వెనక్కి రాలేని ఒక పాయింట్లకి వెళ్ళిపోతారు. సో ఆ పాయింట్లోకి వెళ్ళిపోయినాక పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. ఆ పాయింట్ని పాయింట్ ఆఫ్ నో రిటర్న్లోకి అది స్నేహితులు కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, ఆ గొడవలు అనేవి పాయింట్ ఆఫ్ నో రిటర్న్లోకి వెళ్ళిపోయినాక ఇంకా వెళ్ళలేరు, ముందుకెళ్ళలేరు, వెనక తిరిగి చూసుకొని దాన్ని రికన్స్ట్రక్ట్ చేయలేరు. కాబట్టి ఇంకా అప్పుడు బ్రేకింగ్ అనేది అనివార్యంగా ఉంటుంది. ఇద్దరు హ్యాపీగా ఉండాలనుకుంటే బ్రేక్ అవ్వాల్సిందే. సో అందుకని చాలామంది అలాగా చాలా ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. బాగా ఏజ్డ్ అయినాక 80 వయసులో కూడా విడిపోయిన వీళ్ళకి ఇంకా ఇతనికి ఇప్పటికీ 57 ఏజ్. కాబట్టి పిల్లలకు కూడా సఫర్ అవుతారు. ఇద్దరు భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటే పిల్లలు కూడా సఫర్ అవుతారు. మనకి ఈ మధ్యనే కమల్ హాసన్, గౌతమ్ కూడా అలాగే విడిపోయారు. సో మనకి ఇలాగా విడిపోవడం అనే కాన్సెప్ట్ కొద్దిగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. కానీ వెస్ట్లో సినిమా వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ట్రంప్ కూడా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మనకి ఇక్కడ విచిత్రం కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా 3 పెళ్ళిళ్ళు అంటున్నాం. కానీ నిజానికి అది వెస్ట్లో వెరీ కామన్. అయితే ఇండియాలో కూడా ఇది పెరుగుతుంది. వరల్డ్ వైడ్గా ఈ భార్యాభర్తలు లైఫ్ లాంగ్ కలిసి ఉండడం కాన్సెప్ట్ సీరియస్గా దెబ్బతింటుంది. అయితే ఇండియాలో నిజంగానే డైవర్స్ రేట్ పెరుగుతుందా? చాలామంది 60%, 50% అని చెప్పేస్తున్నారు. కానీ మనకి డేటా చూస్తే మాత్రం 1% డేటా ఉంది, గవర్నమెంట్ డేటా. మేబీ ప్రైవేట్గా చాలా డేటా లేకపోవచ్చు, ఒక 2% వేసుకోవచ్చు డబ్బులు వేసుకున్నా, అంతకంటే ఏమీ లేదు ఓవరాల్గా. అయితే అర్బన్ సెట్టింగ్స్లో మనకు తెలిసిన సెలబ్రిటీస్లో విడాకులు అనేవి పెరుగుతున్నాయి. రెండోది ఇంతకుముందు విడాకులు తీసుకున్న జంట గురించి మనకు పెద్ద తెలిసేది కాదు. ఇవాళ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాక ఏ జంట ఏ భాషలో సెలబ్రిటీలు సినిమా వాళ్ళు విడాకులు తీసుకున్నా కూడా అది వైరల్ అయిపోతుంది. అందువల్ల ఎక్కువ అవుతున్నట్టు కనబడుతుంది. అయితే అర్బన్ దీంట్లో మాత్రం ఒక 30% వరకు కూడా విడాకుల రేటు పెరిగిందనేది ఒక స్టడీ చెప్తుంది. అయితే ఎందుకు పెరుగుతుంది అనే దానికి నాకు సంబంధించి అయితే జగ్మంత్ బౌమన్ కరెక్ట్గా ఒక సోషాలజిస్ట్ ఉన్నాడు. ఆయన దీన్ని కరెక్ట్గా అనలైజ్ చేశాడు. ఆయన లిక్విడ్ లవ్ అనే ఒక బుక్ రాశాడు. యాక్చువల్గా ఆయన థియరీ వచ్చి లిక్విడ్ మోడర్నిటీ. దాన్ని బేస్ చేసుకొని మా ఫ్రెండ్ బి తిరుపతిరావు తెలుగులో బౌమనీయం అనే ఒక బుక్ రాశాడు. దానికి నేను ముందు మాట కూడా రాశాను. సో ఆ బుక్లో అసలు మానవ సంబంధాలు ఎలా మారుతూ వచ్చాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఎందుకు మనుషులు కలిసి ఎక్కువ కాలం ఉండట్లేదు అనేది డీటెయిల్గా ఆయన చెప్పాడు. ఆయన సపరేట్గా రాసిన పుస్తకం పేరు లిక్విడ్ లవ్. అది ఖచ్చితంగా యూత్ అంతా చదవాల్సిన పుస్తకం. అందులో ఇవాల్టి సంబంధాల గురించి ఆయన రాశాడు. ప్రధానంగా ఆయన ఏం రాస్తాడంటే లిక్విడ్ లవ్ అని ఎందుకు పేరు పెట్టాడంటే, లిక్విడ్ మోడర్నిటీ అంటే ముందు మనం తెలిస్తే లిక్విడ్ లవ్ తెలుస్తుంది. లిక్విడ్ మోడర్నిటీ అంటే ఒకప్పుడు ఉత్పత్తి కేంద్రంగా ఎకనామీ ఉండేది. అంటే ప్రొడక్షన్ సెంటర్డ్ ఎకనామీ అంటారు. ప్రొడక్షన్ అండ్ సెంటర్డ్ ఎకనామీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఒకే చోట ఎక్కువ వేలాది కార్మికులు పనిచేయడం, అట్లాంటి ఒక వ్యవస్థ ఉంది. దానికి తగినట్టే సమాజంలో కూడా